రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాదిగా రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలందించిన బొజ్జ తారకం సేవలు మరువలేనివని ఆర్పీఐ నాయకుడు అంజయ్య కొనియాడారు. శుక్రవారం బొజ్జ తారకం 86వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బొజ్జ తారకానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో కూడా ఆయనకు విడదీయరాని అనుబంధం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదిగా అనేక భూ సమస్యలపైన ఆయన పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొజ్జ తారకం కాలనీ అధ్యక్షులు మేకల బాబు, కాలనీ యువకులు కిషోర్, రాజేష్, హర్షమన్మద, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు ఏ సుబ్రహ్మణ్యం, టీఎంసీ ఓటర్ వర్క్స్ నాయకులు దేవరాజులు, తిరుపతి బుద్ధవిహార్ కమిటీ సభ్యులు గోపాల్, మొగిలప్ప, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మంగళం బాబు, వడమాలపేట హరిబాబు, జీవకోన శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బొజ్జ తారకం గారు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన చేసినటువంటి అనేక పోరాటాలు, పౌర హక్కుల ఉద్యమాలు, ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడినటువంటి విషయాలు మనకందరికీ తెలుసు. ఆయన చిత్తూరు జిల్లాకు కూడా విడదీరానటువంటి బంధం ఉంది. విడదీరానటువంటి కార్యక్రమాలు ఆయన భూమి సమస్య కానీ, అత్యాచార సంఘటనలు కానీ ఆయన స్వయంగా ఇక్కడ పాల్గొని అనేక ఉద్యమాలను రూపొందించి ప్రజల్ని మమేకం చేసినటువంటి ఘనత బొజ్జ తారకం గారిది. వారి జన్మదినం ఈరోజు తిరుపతి నగరంలో జరుపుకోవడం ప్రతి ఒక్క పేదవాడికి పండగగా మేము గుర్తిస్తున్నాం.